లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు అబద్ధం చెప్పడం స్టార్ట్ చేశారో అప్పుడే వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో మనం చనిపోయినట్టే లెక్క. వాళ్ళే మనల్ని చేజేతులారా చంపేసినట్టే లెక్క. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళకి నచ్చడం లేదు, వాళ్ళకి అబద్ధం చెప్పే థాట్ వచ్చిందంటే మనం లేమన్నట్టే కదా. మనం ఉన్నట్టు ఎలా అవుతుంది? నిజంగానే పోట్లాడుకున్నా కానీ వాళ్ళు నిజం చెప్తున్నారు అని అంటే ఓకే, కానీ వాళ్ళు మనకి అబద్ధం చెప్పి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మనం హ్యాపీగా ఉండడం అంటే వాళ్ళు మనల్ని మోసం చేసి అబద్ధం చెప్తున్నట్టే లెక్క. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే అవుతాం. కానీ ఈ ప్రపంచం దృష్టిలో ఎంత మంచిగా నటిస్తే, పైకి ఎంత మంచిగా నటిస్తే అంత మంచివాళ్ళం. ఆ నటనలు మనకు రావు కదా, అందుకే బాధపడుతూ ఉంటాం. నటించే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, అబద్ధాలు చెప్తూ బ్రతికేస్తారు, అబద్ధం చెప్తూ ఇంకొకరిని హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు, ఎప్పుడైతే అబద్ధం చెప్తున్నారో వాళ్ళు అప్పుడే మనల్ని వాళ్ళ దృష్టిలో చంపేసి ఉన్నట్టు. ఇది నిజంగా నిజం, నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చాలామంది నటించే వాళ్ళు ఉన్నారు, నటించే వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకని నటించడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది అందరూ కూడా. కానీ నటించడం మనకు అవసరం లేదు, వాళ్ళకి మన అవసరం లేదు కాబట్టే వాళ్ళు అబద్ధాలు చెప్తూ బ్రతికేస్తున్నారు. నిజాయితీగా ఉండు అని చెప్పే వాళ్ళు కూడా ఈరోజు మనకి అబద్ధం చెప్తూ బ్రతికేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? సో అబద్ధం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే వాళ్ళ దృష్టిలో మనం చనిపోయినట్టే లెక్క, మనం బ్రతికి లేము. శ్వాస తీసుకుంటున్నా తీసుకోలేని ఒక శవంగా ఉన్నట్టు.